శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అని తెలుసుకోబోతున్నాం. అయితే ఈ జూన్ తర్వాత జరిగేది ఇదే. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ మకర రాశి వారి ఇంట్లో ఏ దేవుడు తిరుగుతున్నాడు? అలాగే మకర రాశి వారి ఇంట్లో ఆ దేవత తిరుగుతుందని మీరు ఎలా తెలుసుకోవాలి? అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఇక ఆ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుండి మీ మీద అలాగే మీ ఇంటిపై ఉందో తెలుసుకోండి. మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ ని గనక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి మీ జీవితంలో మీరు ఊహించినటువంటి మార్పు అనేది అతి త్వరలోనే జరగబోతుంది. కాబట్టి తక్షణమే మీరైతే ఈ యొక్క మకర రాశి వారైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే అసలు వివరణ ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా మకర రాశి వారి ఇంట్లో తిరిగేటటువంటి ఆ దేవత ఎవరు? ఆ దేవత యొక్క కటాక్షం మీపై ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఇంతకీ ఆ దేవత మీ నుండి ఏం కోరుకుంటుంది? అలాగే మీకు వచ్చేటటువంటి అతిపెద్ద శుభవార్తలు ఏమిటి? అనేటటువంటి విషయాల గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి అనేది రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ మకర రాశి వారికి చెందుతారు. మకర రాశి కాలపురుషుని యొక్క కర్మస్థానమని అంటారు. అయితే ఈ యొక్క మకర రాశి వారి యొక్క అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం కూడా ఈ రాశిలోనిదే. ఈ రాశి వారు చాలా సౌందర్యవంతులు, ధైర్యవంతులు, ఆలోచన పరులు, అలాగే దానపరులే ఉంటారు. అలాగే చాలా ఎక్కువగా దానం అంటే వీరికి దాన గుణం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. ఇక వీళ్ళకి ఉన్నటువంటి సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పుకోవచ్చు. ఎన్ని ఆటంకాలు కలిగినా కూడా వారు అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అంటే వీరు అసలు ఏ సమయంలోనైనా కానివ్వండి, ఓటమి అనేది అస్సలు అంగీకరించరు. అలాగే ఈ మకర రాశి వారు ఏదైనా పనిని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే విడిచిపెట్టరు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాతే మిగతా విషయాలను మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే, ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు. ఈ విధంగా మకర రాశి వారు చాలా తెలివిగలవారు. అలాగే కొంతమంది పక్క వాళ్ళ మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇది విమర్శలకు దారితీస్తూ ఉంటుంది. కానీ వారి లోపం తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి కూడా ఈ రాశివారు అసలు ఏమాత్రం వెనుకడరు. చేసినటువంటి పొరపాటును తిరిగి మరలా మరలా చేయరు. ఏదైనా తప్పు చేస్తే తప్పు చేశామని ఒప్పుకుంటారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని సమానంగా చూస్తారు. కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాలు చాలా దెబ్బతింటాయి. అయినా వీరి పద్ధతి మాత్రం అస్సలు మార్చుకోరు. ఇక ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు. ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేయాలన్న తలంపు వీరికి అస్సలు రాదు. వీరికి బంధుప్రీతి, అలాగే స్నేహితుల ఎడల ఎనలేనటువంటి ప్రేమ పెంచుకోవటం వీరి యొక్క స్వభావం. ఇక బలహీనత కూడా అదేనని చెప్పుకోవచ్చు. ఇక వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని సందర్భాల్లో వెంటనే నిర్ణయాలనేవి తీసుకుంటారు. ఇది చాలా విమర్శలకు కూడా దారి తీస్తుంది. ఇక ఈ మకర రాశి వారిని చూస్తే ఎవరైనా కానీ లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింకపిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా కానీ ఏ పనైనా కానీ వీరిని అడగగానే చేసి పెడతారు. ఈ మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మరండి. కానీ అందరినీ కూడా నమ్మినట్లుగా పైకి చూడటానికి అలా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. అసలు ఎవరిని కూడా సామాన్యంగా నమ్మరు. ఇక కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి మరీ అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. అలాగే మకర రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా వీరు స్వయంగా వీరికై వీరే చక్కగా తెలుసుకొని తమకు తోచినంటువంటి విధంగా చేస్తారు. ఇక ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను పాటిస్తారు.
మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక వీరికి 30 సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదండి. ఎప్పుడూ కూడా పాపం వీరు పేదరికాన్ని ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. ఇక అలాగే తరువాత అంటే ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి కొంతమందికి ఆకస్మిక ధనయోగం అయితే కలగబోతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి. సొంత ఇల్లు కూడా ఉంటుంది. అలాగే ఈ మకర రాశి వారి ఇంట్లో ఎప్పటినుండో ఈ దేవతా అనుగ్రహం అనేది ఉంది. కానీ మీరు ఆమెను గుర్తించడం లేదు. మీరు ఒకవేళ గమనించుకుంటే గత 5 సంవత్సరాల నుండి మీ ఇంట్లో మీతో పాటు జరిగినటువంటి కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే త్రుటిలో తప్పి ఉంటాయో, ఒకసారి మీరు గుర్తు చేసుకున్నట్లయితే కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు కావచ్చు, పెద్ద ప్రమాదాలు కావచ్చు, ఏమైనా కానీ మీ దాకా రాకుండా త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు. అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఆమె కరుణ అనేది మీకు కలిగింది కాబట్టి. ఎందుకంటే ఆ దేవత ఎప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. కాబట్టి మీరు చాలా సార్లు చూస్తూ ఉంటారు. కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్‌గా ఇబ్బందులకు గురి చేసేటటువంటి సమయంలో సైతం అంటే ఏవైతే కొన్ని పనులు మీరు అసలిక చేయలేమని చెప్పి విసిగి వదిలేస్తూ ఉంటారో, మీరు త్రుటిలో తప్పించుకుంటూ ఉంటారో, ప్రమాదాల నుండి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడి ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తూ వస్తుంది అని అర్థం. అసలు ఇంతకీ ఆ దేవత మీ నుండి ఏం కోరుకున్నట్లు? అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించాలి? అసలు ఆ దేవత ఉందని మీకు అసలు ఎలా తెలియాలి? ఈ విషయాలను కూడా మీరు తప్పకుండా తెలుసుకోండి. ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవ్వరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా అసలు ఐడియా అనేది ఉండటం లేదు. ఎప్పుడైతే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అలాగే మన కాలపు వాళ్ళు, మన ఊర్లో ఉన్నటువంటి పెద్దలు, మనం ఉండేటటువంటి ఆ యొక్క మన కులదైవానికి సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న గుడి కానీ, లేదంటే మందిరం కానీ కట్టే ఉంటారండి. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సిటీ లైఫ్‌లో బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ కూడా ముందు తరాల వాళ్ళకు అసలు చెప్పటం లేదు. అలాగే ముందు తరాల వాళ్ళు కూడా పట్టించుకోవటం లేదు. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని తప్పకుండా మంచిగా ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటి వరకు అయితే మకర రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవటం జరిగింది. అంటే రాశి చక్రంలో అన్నిట్లోకి 12వ రాశుల్లోకి కూడా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా 12 రాశుల్లో చూసుకుంటే ఆర్థిక పరంగా ఎక్కువ ఇబ్బందులు పడుతున్న వారు ఈ యొక్క మకర రాశి వారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయండి. మనకు ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఈ విధంగా జరుగుతుందని చెప్పి మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి అంటే మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఎవరైనా ఆలోచిస్తూ ఉంటారు కదా! అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. మీ కులదైవం ఎవరని చెప్పేసి ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ళ విగ్రహానికి కానీ లేదంటే చిత్రపటానికి కానీ తీసుకొని రండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యము కూడా ఆమెను స్మరించుకుంటూ ఉండటం వల్ల కూడా మీకు ఇంకాస్త ఏదైనా కానీ ఆర్థిక పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కానీ లేదంటే ఏదైనా అంటే ఆ దేవతకు సంబంధించినటువంటి పూజించుకుంటూ, ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం కూడా పూజించుకుంటూ ఉండాలండి. అలాగే మీ కులదైవం ఎవరో తప్పకుండా మీరైతే తెలుసుకొని తీరాలి. ఇలా చేయటం వల్ల మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింతగా పెరుగుతుంది. అలాగే మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆ యొక్క దైవం యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా లభిస్తుంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసినటువంటి మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీస్‌లో ఉన్నా సరే, దైవం ముందు అవేమీ కూడా పనికిరావు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని తీరాలి. కాబట్టి ఇంట్లో ఏదైనా కానీ అంటే ప్రతిరోజు కూడా పూజ చేయటం కుదరకపోయినా, కనీసం కులదైవానికి వారంలో ఒక్కసారైనా సరే విశేషమైనటువంటి పూజను తప్పకుండా చేసుకొని తీరాలి. ఇక మనకి ఏది కూడా దైవానుగ్రహం లేనిదే ఏది మనం పొందలేము కాబట్టి ఖచ్చితంగా మకర రాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి పనైనా కానీ వెంటనే నెగ్లిజెన్స్ చేయకుండా మంచిది కాదు.
అందుకే నెగ్లిజెన్స్ అనేది చేయకండి. మీరు వీటన్నిటి గురించి కూడా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. కంపల్సరీగా మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలని చెప్పి తెలుసుకోండి. అలాగే ఏ విధంగా పూజ చేసుకోవాలో కూడా తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి. అలాగే మీరు ఫస్ట్ చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని కూడా వెంటనే తక్షణం మీరైతే మానేసేయాలి. ఎందుకంటే ప్రతీదీ కూడా నమ్మేసి వారందరితో కూడా ప్రతి మాట, ప్రతి విషయాన్ని కూడా చెప్పుకోవటం వల్ల మీకు మీరే ప్రాబ్లమ్స్‌ని కొని తెచ్చుకున్న వాళ్ళవుతారు. అలాగే మీరు ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క పనిని కూడా, ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఓపెన్‌గా చెప్పేసుకుంటూ ఉంటారు. కాబట్టి మకర రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. కానీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు ఎవరికైతే చెప్పారో వారే ప్రతిసారి కూడా మీ యొక్క శ్రమను అయితే దోచుకున్నవారు అవుతున్నారు. కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్‌లో అది విఫలమవుతూ ఉంటుంది. దానికి కారణం కూడా ఓపెన్‌గా ఉండడం అన్నమాట. ఎప్పుడూ కూడా ఏ పనైనా చేయాలి అనుకుంటే మీరు ఎవరికీ కూడా చెప్పకూడదు అండి. చెప్పకుండా దానిని శ్రద్ధగా ఎంతో కష్టపడి మరి మీ ఇంట్లో వాళ్ళతో చర్చించి నిర్ణయాలను తీసుకొని ఆ తర్వాత ఆ పనిని అమలు చేయాలి. అలాగే మీ మీద నమ్మకం ఏర్పరచుకోవాలి. దైవం మీద నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోవాలి. ఏ పనైనా కాని అయినా తర్వాత అప్పుడు మీ పక్కవారికి చెప్పి చూడాలి. ఇక ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది తప్పకుండా మీకైతే పూర్తవుతుంది. అది సక్సెస్‌ఫుల్‌గా మీరైతే చూస్తారు కూడాను. మరి మకర రాశి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క పూర్తి వివరణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరైతే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరికొంతమంది మకర రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. వారికి కూడా మీరు సహాయం చేసినట్లు అవుతుంది. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.